హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలామంది ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు, సబ్స్క్రైబ్ అసలే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీకు కుకింగ్ వీడియోస్ అని నచ్చితే, మీకు ఇష్టమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకే ఒక సపోర్టివ్గా ఉంటుంది. నచ్చితేనే కదా ఫ్రెండ్స్ ఇంకొక వీడియోస్ పెట్టడం సాధ్యమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు యూనిక్ రెసిపీ ఏంటంటే, యూనిక్ ఏం కాదు అందరికీ తెలిసిందే. నేను నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ముల్లంగి సాంబార్ తిని, ముల్లంగి వెరైటీలో ఏదైనా తిని అందరికీ బోర్ కొట్టింటే ఈ చట్నీ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి, రొట్టెలోకి కూడా బాగుంటుంది. రైస్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముల్లంగి వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక టమాటో, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. బాగా మగ్గించండి ఫ్రెండ్స్. ఆయిల్లోనే బాగా మగ్గించాలి. పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. అస్సలు ఉల్లిపాయ అనేది పచ్చిగా ఉండకూడదు, టమాటో కూడా పచ్చిగా ఉండకూడదు. అలా ఏమైనా ఉంటే చట్నీ చెడిపోతుంది ఫ్రెండ్స్. అంతా ఆయిల్లోనే బాగా సాఫ్ట్గా మగ్గించాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసి మగ్గించేయండి. ఓకేనా? నేను వీడియోలో చూపిస్తాను కదా, ఈ టైప్ మగ్గించండి ఫ్రెండ్స్. కొంచెం మూత మూసేస్తే త్వరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మా విలేజ్ సైడ్ అంతా ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము. చూడండి, ఇలా బాగా మూత తీసిన తర్వాత బాగా కలపండి ఒకసారి. తర్వాత ఒక రెమ్మ వెల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం చింతపండు వేసేసుకొని మళ్ళీ బాగా రొటేట్ చేసేసి బాగా తిప్పండి ఫ్రెండ్స్. కొంచెము ఇది పసుపు యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం మగ్గించండి ఫ్రెండ్స్. ఒక 1 minute అలా మగ్గించండి. ఎందుకంటే పసుపు అనేది పచ్చివాసన రాకుండా బాగా మగ్గాలి కాబట్టి మగ్గించండి. ఇంకొకసారి మూత వేసేసి మగ్గించండి ఫ్రెండ్స్. తర్వాత తీసేసి చూసిన తర్వాత ఇంకొకసారి బాగా కలపండి ఫ్రెండ్స్. ఇలా బాగా అడుగు అంటుకోకుండా మగ్గించాలి ఫ్రెండ్స్. అడుగు అంటుకుంటే బాగుండదు, చేదైపోతుంది చట్నీ. తర్వాత జీలకర్ర యాడ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. కలిపేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. వెంటనే కూడా పట్టుకోవచ్చు, అర్జెంట్ ఉంటే. మీకు టైం ఉంటే చల్లారిన తర్వాత పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా గ్రైండ్ చేసేసుకొని మీరు తాలింపు కోసం రెడీ చేసి దాంట్లోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు యాడ్ చేసుకుంటేనే దాని టేస్టే చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత 2 tablespoon కారం పొడి వేసుకోండి. మీకు కారం ఎక్కువ తింటే కారం వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. నేను మర్చిపోయాను, తర్వాత వేసుకున్నా, మీరు వేసుకోండి ఫ్రెండ్స్. చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ పట్టడం అయిపోయింది. తర్వాత తాలింపు వేసేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదంతా వేసేయండి ఫ్రెండ్స్. మొత్తం వేసేసి బాగా తాలింపులో కలపండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి, చాలా గట్టిగా ఉంటుంది చట్నీ. యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి, రోటీలోకి, ముద్దలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము అన్ని వెరైటీకి ట్రై చేశాను. నేను ముద్దలో, చపాతీలు అనేలాగా తిన్నాం మేము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.